హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇంకా రెసిపీ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఏంటో గెస్ట్ చేసి నాతో అయితే షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీ వచ్చే విషయానికి వచ్చామంటే చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ అన్నాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళైతే ఇవి తినడమే మర్చిపోయారని చెప్పచ్చు. ఇవి ఏంటి అంటే కొర్రలు ఫ్రెండ్స్. కొర్రలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, బట్ తెలిసినా కూడా మనం చేసుకోలేకపోతున్నాం కొర్రలని. సో నేనైతే చిన్నప్పుడు బాగా తిన్నానండి కొర్ర అన్నం, కొర్ర సంగటి. ఇలా మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో నాకైతే అప్పుడు కొంచెం టచ్ ఉన్నింది. సో అందుకోసం అనేసి నేనైతే కొర్రలతో ఒక మంచి రెసిపీ అయితే చేశాను. ఇంకా షుగర్, బీపీ ఇలాంటి వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పచ్చు. ఈ కొర్రలు అయితే కొర్రలతో ఎలా చేయొచ్చు అనేది చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంక ఇందుకోసం అయితేనే వెజిటేబుల్స్ అయితే క్యారెట్, పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. టమోటా ఇవి తీసుకున్నాను. కొంచెం ఎలా అంటే పులావ్ టైప్ అలా చేద్దామనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటుంది, డిన్నర్ లెక్కైనా బాగుంటుంది ఇదైతే ఇంకా ముందుగా మెయిన్ వచ్చేసి కొర్రలు. ఇవి వచ్చేసి ఒక 3 to 4 hours అయితే మంచిగా నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడు అంటే అంత ఉడకదనమాట సరిగా. సో అందుకనేసి ఒక 2 to 3 hours అన్నా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా తర్వాత ఒక కుక్కర్లో తీసుకొని ఆయిల్, కొంచెం నెయ్యి, ఒక పలావ్ లాగా అలా పొంగల్లాగా చేద్దామనే ఉద్దేశంతో నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా మీకు వెజిటేబుల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే గ్రీన్ వెజిటేబుల్స్, ఇంకా బీన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బఠానీ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి, ఇవి మాత్రమే చేశాను. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో, క్యారెట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఒక టమోటా వేసాను. టమాటా కూడా వేసి ఉప్పు, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వనమాట. ఇంకా కొర్రల విషయానికి వస్తే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మూత పెట్టేసి మగ్గనివ్వాల. మూత అనేది చిన్నది పెట్టే చూసుకోకుండా అది లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఎలాగో అలా కష్టపడి అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి కొర్రలు అనేటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పాను కదా. షుగర్ పేషెంట్స్ రోజు ఒక కప్పు తినడం వల్ల చాలా తగ్గుతాయండి. బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని అయితే బాగా తగ్గిస్తుంది. సో ఇందుకోసం నేనైతే కొంచెం పెసరపప్పు అనేది తీసుకున్నాను. పెసరపప్పు కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడతారనేసి పెసరపప్పు వేసి కొర్రలు, నానబెట్టుకునే కొర్రలు ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కొంచెం ఉప్పు సరి చేసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడే. ఇంకా చూసిన తర్వాత ఈ కొర్రలు ఎసురు వచ్చేసి నార్మల్గా అన్నంలాగా చేసుకుంటున్నామంటే ఒక 3.5 అలా వేస్తే సరిపోతుంది. బట్ నేను కొంచెం పొంగల్ టైప్ పులావ్ లాగా చేస్తున్నాను అనేసి మరీ అంత మెత్తగా కాదు, మరీ అంత పలుచుగా కాకుండా ఒక మీడియం సైజులో చేశాను. నేనైతే ఇందుకోసం ఒక్క గ్లాస్కి 5 glasses అయితే వాటర్ తీసుకున్నాను. 1:5 రేషియోలో అయితే తీసుకున్నాను. ఇంకా మీరు కొంచెం జోరుగా కావాలంటే ఇంకొక 2 glasses ఎక్స్ట్రా వేసుకుంటే లైక్ పొంగల్లాగా వస్తుంది అనమాట. ఒక 5 విజిల్స్ రానిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొర్రన్నం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి గ్యాస్, మలబద్ధకం ఇలాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ B3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు రోజుకు ఒక కప్పు తిన్నామంటే డిన్నర్ టైంలో టమ్మీ ఫుల్ అయిపోతుంది. బట్ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, మలబద్ధకం ఉన్నా, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా తగ్గిస్తుంది. సో మెయిన్లీ వచ్చే షుగర్ పేషెంట్స్ రోజుకు కొంచెం ఒక బౌల్ తిన్నారంటే ఆటోమేటిక్గా మనకి బ్లడ్ లెవెల్స్ అనేది, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందుకోసం అయితే నేను కొంచెం నెయ్యి వేసేసి, నెయ్యిలో జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు వేసేసి పోపు వేసేసాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి పోపు వేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో మీకు ఎలా ఉంది ఏంటి అని అదైతే షేర్ చేసుకోండి. ఇంకా చెప్తూ ఉన్నాను కదా, మన కొర్రలు అయితే ఈ మధ్య కాలంలో తినడమే చాలామంది మర్చిపోయారు. ఇంకా మిలెట్స్ అంటే ఇవేనండి, ఏవి కాదు. కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఇంకా ఏంటి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీటిని మిలెట్స్ అంటారు. మనకు తెలియనేటి అయితే పక్కన పెట్టండి. ఆరికలు ఇవన్నీ ఉంటాయి కదా, తెలిసినేటి కొర్రలు, జొన్నలు ఇలాంటివి కూడా మనకు తెలిసినట్టే కదా. సో వీటిలో అప్పుడప్పుడన్నా కొన్ని రెసిపీస్ అయితే చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన పిల్లలకి పెట్టినట్టుంది, మన పిల్లలు కూడా తిన్నట్టు ఉంటారు కదా. ఏంటి అని ఒకే రైస్ కాకుండా ఇవి కూడా వాళ్ళకి తెలపాలి, నేర్చుకోవాలి కదా. సో ఇవి కూడా మనం తినే పదార్థాలని వాళ్ళకు కూడా తెలియజేయాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరేమంటారో నాతో షేర్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.